దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. వాళ్ళ ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఆయన మీ పర్వాలేదు అంటే లేదు సార్, బీఆర్ఎస్ మోసం చేసింది సార్, మేము కాంగ్రెస్కి ఇస్తాం సార్ అని వేసి ఏమైంది ఇవ్వాలా? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు, యాజమాన్యాల వాళ్ళను కాపాడండి, వాళ్ళు అప్పుల పాలయ్యారు, బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేని పరిస్థితి. 10 మందికి సేవ చేద్దాం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పి విద్యా సంస్థలు నిలబడితే ఇలా విద్యా సంస్థలు నడిపించలేని పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళకు మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ.